హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు చూస్తుంది బిజినెస్ గైడ్ విత్ శామ్. ఈరోజు వీడియో చూస్తున్న వారందరితో ఒక చిన్న విషయం డిస్కస్ చేయాలి ఫ్రెండ్స్. అదేమిటంటే ఈ వింటర్ సీజన్లో మన చర్మం పగిలిపోవడం, మన చర్మం మీద తెల్లగా రావడం మీరు కూడా గమనించే ఉంటారు. దీనికోసం మనం వ్యాజ్లైన్, బోరోప్లస్, బాడీ ఆయిల్ ఇలా రకరకాల ప్రొడక్ట్స్ను మన బాడీ మీద ఉపయోగించే ఉంటాం. అప్పుడే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది ఫ్రెండ్స్, ఈ వస్తువులన్నీ ఏ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుందా అని. అప్పుడే నా మొబైల్ తీసుకుని గూగుల్లో సెర్చ్ చేయడం మొదలెట్టాను. అప్పుడు చూస్తే హిందుస్థాన్ యూనిలివర్, డాబర్, టాటా కన్జ్యూమర్ వంటి అనేక కంపెనీలు కనిపించాయి నాకు. ఈ కంపెనీలన్నిటికీ కూడా రా మెటీరియల్ ప్రొవైడ్ చేసే కంపెనీ ఒకే ఒకటి, అదే గాంధర్ ఆయిల్ లిమిటెడ్. ఈ వీడియోలో గాంధర్ ఆయిల్ కంపెనీ డీటెయిల్స్, ప్రమోటర్ డీటెయిల్స్, అలాగే ఈ కంపెనీ ఫైనాన్షియల్ డీటెయిల్స్ కూడా చూద్దాం. అంతకుముందు ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్లోకి వెళ్ళి కంటెంట్ చూసి నచ్చితేనే అప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గాంధర్ ఆయిల్ కంపెనీ గురించి చూసుకుంటే ఈ కంపెనీ 3 డివిజన్లో ఆపరేట్ చేస్తుంది. అందులో పిహెచ్పిఓ, లూబ్రికేట్స్, అలాగే పిఐఓ. వీటి గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. వీటి గురించి నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. పిహెచ్పిఓ అంటే పర్సనల్ కేర్, హెల్త్ కేర్ అండ్ పర్ఫార్మెన్స్ ఆయిల్. సెకండ్ డివిజన్ లూబ్రికేట్స్. కంపెనీ థర్డ్ డివిజన్ చూసుకుంటే ప్రాసెస్ అండ్ ఇన్సులేటింగ్ ఆయిల్స్. కంపెనీలో తయారు చేసే ప్రోడక్ట్లను దివ్యలో అనే బ్రాండ్తో మార్కెట్లో సేల్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈ స్లైడ్ మనం చూస్తే ఆయిల్ మార్కెట్ షేర్కు మనం గమనించుకోవచ్చు. ఆటోమొబైల్స్లో చూసుకుంటే 34%గా ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్లోన 17.7%గా, పవర్ జనరేషన్లో 12.5%గా, హెవీ ఇంజనీరింగ్ ఎక్విప్మెంట్లోను 12.3%గా, కన్జ్యూమర్ ప్రోడక్ట్లో 3.3%, ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ చూసుకుంటే 2.9%గా మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. అలాగే హెల్త్ కేర్ చూసుకుంటే 2.2గా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కంపెనీ డివిజన్స్ గురించి మనం తెలుసుకుంటే ఆంధ్ర ఆయిల్కి మేజర్ బిజినెస్ పిహెచ్పిఓ ఫ్రెండ్స్. ఈ పిహెచ్పిఓ సప్లై చేసే ప్రోడక్ట్ చూసుకుంటే వైట్ ఆయిల్, వ్యాక్స్, అలాగే జెల్లీస్. జెల్లీస్ అంటే జెల్లీస్ అనుకుంటారేమో ఫ్రెండ్స్, దీన్ని వ్యాజ్లైన్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. మరి ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏ కంపెనీకి సప్లై చేస్తారంటే కన్జ్యూమర్, హెల్త్ కేర్, ప్లాస్టిక్, కెమికల్స్, టెక్స్టైల్స్ అండ్ ఫ్రేగ్నెన్స్ కంపెనీకి వీళ్ళు సప్లై చేస్తారు ఫ్రెండ్స్. మరి ఈ కంపెనీ క్లయింట్స్ చూసుకుంటే P&G, హిందుస్థాన్ యూనిలివర్, బజాజ్ కన్జ్యూమర్ కేర్, డాబర్, ఇమామి, పతాంజలి, అలాగే అమృతాంజన్ వంటి పెద్ద పెద్ద కంపెనీని మనకు కనిపిస్తాయి ఫ్రెండ్స్. సెకండ్ డివిజన్ చూసుకుంటే ఆటోమొబైల్ ఆయిల్స్, అలాగే ఇండస్ట్రీ ఆయిల్స్ను ఈ కంపెనీ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఫ్రెండ్స్. ఈ ఆయిల్స్ను ఆటోమొబైలిటీ ఇండస్ట్రీలోను, ఇండస్ట్రియల్ మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ ఇండస్ట్రీలోను వీళ్ళు సప్లై చేస్తారు ఫ్రెండ్స్. ఈ డివిజన్లో క్లయింట్స్ చూసుకుంటే గల్ఫ్ ఆయిల్, అలాగే అదాని పోర్ట్స్ వంటి కంపెనీలు మనకి ఇక్కడ కనిపిస్తారు. ఇక ఈ కంపెనీ థర్డ్ డివిజన్ చూసుకుంటే పిఐఓ. ఇక్కడ నుంచి వీళ్ళు ట్రాన్స్ఫార్మర్ ఆయిల్స్, రబ్బర్ ప్రాసెసింగ్ ఆయిల్స్ను మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఈ డివిజన్ ఇండస్ట్రీలో ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరర్స్కి, పవర్ జనరేషన్, అలాగే డిస్ట్రిబ్యూషన్, టైర్ అండ్ రబ్బర్ ప్రోడక్ట్లను మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీలకు వీరు ప్రోడక్ట్ను సప్లై చేస్తూ ఉంటారు. దీని క్లయింట్స్ ఇప్పుడు చూస్తే మనం తొషిబా ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, పార్సిన్ రబ్బర్ ఇండస్ట్రీస్, వన్సీ రబ్బర్ కంపెనీలు మనకి ఇక్కడ కనిపిస్తాయి. ఈ కంపెనీకి మేజర్ రెవెన్యూ మాత్రం పిహెచ్పిఓ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. స్లైడ్ చూస్తే కన్జ్యూమర్ నుంచి 54.98%, అంటే నియర్లీగా 55% ఎక్కడి నుంచో వస్తుంది. హెల్త్ కేర్లో 14.36%, ప్లాస్టిక్ నుంచి 9.62%, కెమికల్ నుంచి 6.31%, టెక్స్టైల్స్ నుంచి 11.29%గా రెవెన్యూ అనేది వస్తుంది. గాంధర్ ఆయిల్ కంపెనీకి 3 మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్స్ అనేవి ఉన్నాయి. అవి చూసుకుంటే తలోజా ప్లాంట్, సిల్వాసా ప్లాంట్, తార్జా ప్లాంట్. ప్లాంట్స్ యొక్క కెపాసిటీ యూటిలైజేషన్ చూసుకుంటే 83.29%గా ఉంది. మిగిలిన సంవత్సరాలను మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ కంపెనీకి జియోగ్రాఫికల్ రెవెన్యూ బ్రేకప్ చూసుకుంటే ఇప్పుడు మనము డొమెస్టిక్ నుంచి 46.88% వస్తుంది. ఓవర్సీస్ నుంచి 53.32% రెవెన్యూ వస్తుంది. అలాగే జియోగ్రాఫికల్ ఓవర్సీస్ రెవెన్యూ చూసుకుంటే ఎపిక్ నుంచి 17.28% రెవెన్యూ అనేది వస్తుంది. అమెరికా నుంచి 14.77%, ఆఫ్రికా నుంచి 12.74%, యూరోప్ నుంచి 2.21% రెవెన్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ నెంబర్స్ మనం ఇప్పుడు చూద్దాం. Q2 ఫైనాన్షియల్ ఇయర్ 2024 రెవెన్యూ చూసుకుంటే 10,010 crores ఉంది. ఎబిటా విషయానికి వస్తే 759 crores, అలాగే ప్యాట్ 481 crores ఉంది.
మార్జిన్స్ విషయానికి వస్తే ఎబిటా మార్జిన్ 7.59%, అలాగే ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 4.80%గా ఉంది. ఇక్కడ మీరు గమనిస్తే Q1 కంటే Q2 రిజల్ట్ అనేది రెవెన్యూలోను ప్యాట్లోను డ్రాప్ వచ్చినట్లు కనిపిస్తుంది. అలాగే మార్జిన్స్ విషయంలో కూడా డ్రాప్ అనేది వచ్చింది. ఈ కంపెనీ ప్రమోటర్ విషయానికి వస్తే రమేష్ బాబులాల్, ఇతని వయస్సు 69 సంవత్సరాలు. ఈ కంపెనీకి చైర్మన్ అలాగే మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ రమేష్ బాబులాల్కు 2 కొడుకులు ఉన్నారు. వారిద్దరిని చూసుకుంటే సమీర్ అలాగే అశ్లేష్ ఈ కంపెనీకి జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. ఈ కంపెనీ షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూసుకుంటే మేజర్ ఈక్విటీ షేర్స్ అనేవి ప్రమోటర్ల దగ్గరే ఉన్నాయి. చివరగా ఈ కంపెనీ రిస్క్ మనం చూసుకుంటే ఈ కంపెనీ తయారు చేసే ప్రోడక్ట్లను మేజర్ రా మెటీరియల్ క్రూడ్ ఆయిలే ఫ్రెండ్స్. ఈ క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. కొన్నిసార్లు పెరగవచ్చు, అలాగే కొన్నిసార్లు తగ్గవచ్చు. పెరిగే కొద్దీ ఈ కంపెనీ నెంబర్స్పై కొంత ప్రభావం అనేది ఉంటుందని ముందుగానే మనం గమనించుకోవాలి. రమేష్ బాబులాల్ 2 కొడుకులైన సమీర్ అలాగే అశ్లేష్కు 19 సంవత్సరాల కంటే ఎక్కువగానే ఎక్స్పీరియన్స్ ఉంది ఈ కంపెనీ మీద. కాబట్టి ఫ్యూచర్లో ఈ కంపెనీని ఎలా గ్రోత్ చేస్తారనేది మనం ముందు ఇంకా చూడవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.